హలో, హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈరోజైతే మరి ఒక మంచి బ్లాగ్తో అయితే మేము ఎందుకు వచ్చేస్తున్నానండి. అదేంటంటే డే ఇన్ మై లైఫ్. ఫస్ట్ డే అయితే 4:30కే లేసేసామండి. నేను స్కూటీ నేర్చుకోవాలనుకుంటున్నాను. మా హస్బెండ్ ఇప్పుడు మా ఆగస్ట్ వస్తే మాది 4th యానివర్సరీ. ఆ యానివర్సరీకి అయితే స్కూటీ తీసిస్తానన్నారు. అదే కాకుండా నాకు ఇప్పుడు మా పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు. తనని పికప్ డ్రాప్ చేసుకోవడానికి బాగుంటుందిలే అనేసి నేనైతే నేర్చుకోవాలనుకున్నాను. అందుకనే నేర్పిస్తున్నాడు అనమాట. 4:30కే బయలుదేరిపోయాము. అక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అయితే క్లోజ్లో ఉందనేసి ఇక్కడికైతే వచ్చామండి. ఇది మా ఆయన వర్క్ చేసే షాప్ వెనకాలన్నమాట. ఆ గ్రౌండ్ చిన్నగా ఉంటుంది, అందుకనేసి అందులోనే నేర్చుకుంటున్నాను. ఇదేమైనా పెద్ద బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి అనవచ్చు, కానీ నాకైతే ఇదే బ్రహ్మ విద్య అండి. ఏదైనా కానీ వచ్చే వరకు బ్రహ్మ విద్య, వచ్చిన తర్వాత కోతి విద్య అంటారు కదా, అలా అనమాట. నేను మ్యారేజ్ అయ్యే వరకు కూడా హాస్టల్లోనే ఉన్నానండి. ఈవెన్ సైకిల్ కూడా రాదు నాకు. అందుకోసమే చాలా టైం పట్టిందనమాట. స్కూటీ నేర్చుకుంటున్నాను. అది మా బాబుని పికప్ చేసి డ్రాప్ చేయడానికి కావాలనేసి నేర్చుకుంటున్నాను. మా ఆయనకు కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా ప్రతిసారి రావాలంటే, అందుకోసమనే నేర్చుకుంటున్నానండి. పిల్లలిద్దరిని కూడా ఇంట్లోనే వదిలేసి వచ్చానమాట. ఇంకా పడుకొనే ఉంటారు. ఎర్లీ మార్నింగ్ ఒకటే నాకు కుదురుతుంది. తర్వాత ఇంకా చిన్నోడు లేస్తే వాడికి ఫీడింగ్ అంటూ ఇంకా కష్టమైపోతుంది అనమాట. అందుకనే 4:30కే వచ్చేసాము. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సందుల్లో తోలితే బాగా వస్తుందనేసి అయితే వెళ్ళామండి ఎర్లీ మార్నింగే. అక్కడైతే కుక్కలు ఎంబడి పడ్డాయన్నమాట. నేను చాలా న్యూస్ చూసాను అనమాట, చిన్నపిల్లలు లాక్కెళ్ళడం అలాంటివన్నీ వీధి కుక్కలు. అందుకనే నేను వాటికి దూరంగా ఉంటాను. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా మా చిన్న బాబు అయితే లేసేసాడనమాట. వాడిని అలా వాకర్లో వేసేసి ఇంకా కసు కొట్టేస్తున్నాను. పర్లేదు, ఏడ్చుకోకుండా బాగానే ఉంటాడనమాట. వాళ్ళ నాన్నమ్మ దగ్గర అలా బయట కూర్చున్నారనమాట. ఇంకా మేము వస్తూ మార్కెట్కి వెళ్ళాము. మా ఇంటి దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మార్కెట్కి వెళ్ళి కావాల్సినవి కొన్ని తెచ్చుకున్నాం అనమాట. వెజిటేబుల్స్ అన్నీ ఏం తెచ్చుకోలేదు, కొన్ని ఆకుకూర తెచ్చుకున్నాము. అవే మా అత్తయ్య అక్కడ బయట కూర్చొని అయితే క్లీన్ చేస్తుంది. అదో మా చిన్నోడు బుద్ధిగా ఆడుకుంటున్నాడు అనమాట. ఏం ఏడ్చలేదు. వచ్చిన తర్వాత ఫీడింగ్ ఇచ్చాను, ఇంకా బిస్కెట్ తింటూ ఆడుకుంటున్నాడు. ఇంకా అత్తయ్య అయితే ఇంకా ఆకుకూరలు తీసుకొచ్చాము, అవన్నీ క్లీన్ చేసుకుంటూ కూర్చుంది. ఈ క్రీమ్లు అయితే నేను మీషోలో రాకెట్ డీల్స్ ఓపెన్ అవుతుంది కదా, 9 రూపీస్, 99 రూపీస్, 49 రూపీస్వి అవి అనమాట. దాంట్లో ఆర్డర్ పెట్టింది 50 రూపీస్కి. అవైతే షాప్కి నిన్నే వచ్చాయంట. మా ఆయన తెచ్చి బండిలోనే పెట్టేశాడు, స్కూటీలోనే. అవి తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చాడనమాట. అందుకే ఓపెన్ చేశాను. చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద 399 రూపీస్ అయితే ఉందన్నమాట. 3 ఇచ్చారు అలాగా. ఆ 3 కూడా 50 రూపీస్కే ఇచ్చారు. మరి ఏమో అవి ప్రోడక్ట్స్ మంచివో లేదో అయితే నాకైతే తెలీదు. 50 రూపీస్ పేటిఎం క్యాష్ బ్యాక్ కూడా ఇచ్చారనమాట. స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాలంట. అది ఓపెన్ చేసి చూశాను. నేను ఎప్పుడు 8కి అయితే స్టార్ట్ అవుతుందండి మీషో. అవి కరెక్ట్గా పెట్టొచ్చా అంటే అదైతే నాకైతే తెలియదులే అండి. ఏదో లక్ వల్ల బై మిస్టేక్ తగులుతాయి. ఇవి కూడా అంతే. నేను ఎప్పుడు నాకు ఇవే తగులుతుంటాయి అన్నమాట. ఏదో ఒకట్లే క్లిక్ చేద్దాం అనుకుంటాను, అవేవో ఫేస్ క్రీమ్సే తగులుతున్నాయి. అలా ఇప్పుడు 3rd టైం అనమాట అవి పెట్టడం. 4th టైం కూడా పెట్టాను, అది ఇంకా రాలేదు. అలా 4 టైమ్స్ అయితే ఖచ్చితంగా తగిలిందండి. ఒకటి ఆర్డర్ పెట్టాక మరి ఇంకొకటి ఆర్డర్ రిటర్న్ వచ్చే వరకు అది ఇంకా పట్టుకోదనమాట టచ్ మీషో. మరి ఎందుకో వాళ్ళే అలా కనెక్ట్ చేస్తారో ఏమో తెలియదండి. ఇంకా మా బాబు అయితే ఇంకా నిద్రకు వచ్చేసాడు, తొందరగా లేసాడంట మేము వెళ్తూనే. అందుకనేసి వాడికి బాడీ ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. ఎప్పుడు వీడికి ఆల్మండ్ ఆయిల్తోనే చేస్తాను. ఇంకా నీళ్ళు పెట్టేశాను వాడికి. గ్యాస్ మీదే కాంచుతాను అనమాట. నా కోసం ఇలా డీటాక్స్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. అప్పటికే తాగేసాను అనమాట. ఇంకా తాగేసి వాడికి స్నానం చేయించాలనేసి అయితే వాటర్ అన్నీ తోడుకున్నాను. డైలీ ఇద్దరికి ఒకేసారి కలిపి చేయించేదాన్ని. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఒకేసారి చేయించేవాళ్ళని, ఒకరి తర్వాత ఒకరికి. కానీ మా పెద్దోడు ఈరోజు వాళ్ళ నాన్నతో కలిసి కటింగ్కి వెళ్ళాడనమాట. థర్స్డే అని. ఎవ్రీ థర్స్డే
ఎవ్రీ అనేం లేదు, మంత్లీ వన్స్ అట్లా వెళ్తారనమాట. కటింగ్కి వెళ్ళారు. అందుకని మా చిన్న బాబుకి ఈరోజు నేనే చేస్తున్నాను. ఇంకా వాడికైతే వాళ్ళ నాన్న చేస్తాడనమాట. మా చిన్నవాడైతే బాగా స్నానం చేయించుకునేవాడు, కానీ ఈ మధ్య ఎక్కువ అరుస్తున్నాడు, పెద్దోడు అవుతున్నాడు కదా, ఇంకా కూర్చోపెట్టి పోయాలన్నమాట. ఇంకా అస్సలు నీళ్ళే పోయించుకోడు. స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాంబ్రాన్ కోసం అయితే బొగ్గులు అనేది హీట్ చేస్తున్నాను. ఈరోజు అంతగా హీట్ ఎక్కలేదు, కొద్దిగా లైట్గా వచ్చిందనమాట. ఇంకా దాంతోనే ఫ్యాన్ గాలికి అలా పెట్టాను, కొద్దిగా వేడెక్కుతాయనేసి. పర్లేదు, కొద్దిగా లైట్గా పొగ అయితే వచ్చింది. ఇంకా సాంబ్రాన్ పొగ అయితే వేసేసాను. ఎప్పుడు ముందు అయితే నేను గ్యాస్ మీదే బొగ్గుల్ని పెట్టి వెళ్ళేదాన్ని, వచ్చే లోపల అవన్నీ కాగిపోయేవి. అలా పెట్టడం వల్ల గ్యాస్ అనేది హోల్స్ లేకంతా బూడిద పడి ఎక్కువ మంట వచ్చేది కాదు. అందుకోసమనే అప్పుడప్పుడు స్నానానికి వెళ్ళి వచ్చినాక జాలరీ మీదే కాలుస్తున్నాను అనమాట. అలానే కాల్చి పెట్టుకుంటే అవి కొద్దిసేపు ఫ్యాన్ కింద పెడితే అవి అన్నీ మండుతాయి అన్నమాట. ఇంకా దాంతో సాంబ్రాణి వేయచ్చు. మా చిన్నోడైతే ఇంకా బట్టలు అస్సలు వేయించుకోడు, ఇంకా చేతిలో ఏదో ఒకటి ఉంటేనే వాడు రెడీ అవుతాడనమాట. ఇంకా అది కాక నిద్రకు వచ్చేసాడు, ఇంకా పడుకునేస్తాడనమాట. ఎర్లీగానే లేసాడంట. ఇంకా చూడండి, ఇంకా క్యూట్గా మొబైల్లో వీడియో తీస్తున్నాడు అనేసి మొబైల్ అనేసి లాక్కుంటున్నాడు. ఇంకా అవన్నీ రెడీ చేసి ఫీడింగ్ ఇచ్చేసి వాళ్ళ మామకి అయితే ఇచ్చేసాను. ఇంకా దీక్షిత్ ఇంకా కటింగ్కి వెళ్ళి రాలేదు, ఇన్నైతే రెడీ చేసి ఇచ్చాను. ఇంకా వాడి కోసం ఇంకా సిలాక్ చేయాలి, చేస్తే ఒకేసారి తిని కొద్దిసేపు ఎక్కువ పడుకుంటాడు. అందుకనే కొద్దిసేపు ఇచ్చాను పట్టుకోవడానికి. ఇంకా మా కోసం అయితే ఆల్మండ్స్ ఇవి నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అత్తయ్య అయితే ఆకుకూర అంతా క్లీన్ చేసి పెట్టింది, ఇంకా పప్పు చేయడానికి అయితే. ఈరోజు మా బావ అక్క ఊరి నుంచి వస్తున్నారనమాట హాస్పిటల్కి. ఇంకా అలాగే ఇంటికి వస్తారు కదా అని మధ్యాహ్నం కోసం పప్పన్నం చేయాలని ఇంకా మేము మార్కెట్లో నుంచి ఇవి తీసుకొచ్చామన్నమాట. కీర, పచ్చిమిర్చి అయిపోయింది. అన్నీ ఎక్కువైతే తెచ్చుకోమండి, మాకు వాకబుల్ డిస్టెన్సే కదా, అప్పుడు తెచ్చుకుంటాను. ఈరోజు ఉప్మా చేయాలనుకున్నాను. ఇది మా బాబు సిలాక్ పొడి నేను ప్రిపేర్ చేసుకొని ఇట్లా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటాను. అప్పటికప్పుడు మిల్క్ కొద్దిగా వేడి చేసి అందులో ఒక స్పూన్ కలిపిస్తే సరిపోతుంది అనేసి అది వాడి కోసం అనేసి ప్రిపేర్ చేస్తున్నాను. తొందరగా కొద్దిగా కదా, తొందరగా అయిపోతుంది. ఇంకా తొందరగా తినేసి పడుకుని ఉంటాడు. మరి నిద్రకు వస్తే వాడు ఇంకా అస్సలు తినడు, ఎక్కువ అరుస్తూనే ఉంటాడు. అందుకోసమే ఫస్ట్ వాడికి ప్రిపేర్ చేసిన తర్వాతే నేను వేరే పనులు ఏమైనా టిఫిన్ ప్రిపేర్ చేయడం కానీ ఇవేవైనా చూసుకుంటాను. ఇంత లోపల మా పెద్దోడైతే వచ్చేసాడనమాట. ఏవో వాళ్ళ అంతా తీయించుకొని వచ్చాడు వాడి కోసము స్నాక్స్ అనేసి. ఇంకా కటింగ్ చేయించుకున్నాడు కదా, వాళ్ళకైతే హీట్ రైస్ వేసాను, స్నానానికి వెళ్తున్నారు. ఇంకా దిల్పసంద్ అయితే తెచ్చుకున్నాడు, ఓపెన్ చేసి చూస్తే సర్లే వాడి స్కూల్కి అయితే స్నాక్స్ ఉంటాయి కదా అనుకున్నా. ఇంకా మేమైతే బయటే, మా ఆయన బయటే టీ తాగాడు. ఇంకా మా అత్తయ్య కోసం అనేసి ఇంకా కొన్ని టీ పెడుతున్నాను అనమాట. ఇవి అంగన్వాడీ పాలు, టీ కాఫీలకి బాగుంటాయి. మా అత్తయ్య కోసం అయితే ఇంకా టీకి ఒక పక్క పెట్టేశాను. మా ఆయన బయటే తాగాడు, ఇంకా అందుకనే ఒక కప్పే కలుపుతున్నాను. నాకైతే టీ కన్నా కాఫీనే ఇష్టము. ఏమంటే ఎప్పుడన్నా ఎప్పుడన్నా హెడేక్ ఉన్నప్పుడు అలా అయితే ఇరానీ చాయ్ మాత్రం తాతాను అనమాట. ఇంట్లో అయితే ఎప్పుడు టీ పొడి కన్నా కాఫీ పౌడర్ ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు బ్రూనే తాగుతామన్నమాట. ఒక కప్ అయితే ఇంకా మా అత్తయ్య కలిపిచ్చేసాను. అప్పటికే మా చిన్న బాబుకి ఇంకా తినిపిస్తుంది అనమాట. వాడు ఇంకా పడుకునేస్తాడని తింటున్నాడు బాగా చక్కగా. ఇంకా తిన్నాక వాడైతే పడుకునేస్తాడు. మా ఆయనకి ఇంకా జీడిపప్పు ఉప్మా అయితే చేయమన్నాడు, అందుకనే ఇలా అన్ని క్రష్ చేసుకున్నాను. ఇది మొన్న ఇంకా రీసెంట్గా వచ్చింటే మా అత్తయ్య కొనుక్కుందనమాట 3 చీరలు. పర్లేదు, క్వాంటిటీ చాలా ఎక్కువే ఇచ్చారు. కానీ మా ఆయన అయితే అదేదో డాల్డా అమ్ముతారు, ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకోవద్దండి అని అయితే చెప్పాడు. నాకైతే టేస్ట్ అయితే పెద్దగా ఏం తేడా అనిపించలేదు. సర్లే ఇంక ఉప్మాలు చేయడానికి ఉంటాయి అనేసి ఇంకా బాదం అయితే ఇంకా జీడిపప్పు అయితే వేయించుతున్నాను.
ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అంతలోపల మా పెద్దోడికి అయితే స్నానం చేపించి పంపించేశాడనమాట. ఇంకా వాడిని రెడీ చేస్తున్నాను. ఇంకా వాడు స్కూల్కి కూడా వెళ్ళిపోతాడనమాట. వాళ్ళ నాన్నంటే అక్కడికే షాప్కి తీసుకెళ్ళి ఇంకా అక్కడి నుంచి టైం అయినప్పుడు అక్కడ వదిలేసి వస్తాడు. తొందరగా అయిపోయినాయి. ఇంకా మా హస్బెండ్కి, అత్తయ్యకి, మా పెద్దోడికి అయితే ఇంకా ఉప్మా పెట్టిచ్చేసాను. వాళ్ళ నాన్న తినిపిస్తున్నాడు. దాంట్లో అన్నీ ఎత్తు ఉన్నాడనమాట. ఆ ప్లేట్ తెచ్చినప్పటి నుంచి ఎవరు తినిపించిన అవసరం అయితే లేదు. వాడే ఎలాగోలో తినేస్తాడు. ఇంకా వాడి కోసం స్నాక్స్ అయితే పెడుతున్నానండి. తన కోసం తెచ్చుకున్న దిల్పసంద్ అయితే స్నాక్స్ బాక్స్ పెట్టేశాను. ఇంకా వీళ్ళకైతే టిఫిన్ పెట్టేశాను. ఇంకా నా కోసం అయితే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ తినాలనుకున్నాను. ఇంకా కొన్ని ఫ్రూట్స్ చేసుకున్నా, అవే డ్రై ఫ్రూట్స్ అందాక సోప్ చేసి పెట్టుకున్నా కదా, ఇంకా వాటితో పాటు కొన్ని 3 పిస్తాలు తీసుకున్నాను. అలాగే క్యారెట్, యాపిల్ జ్యూస్ అయితే చేసుకున్నాను అనమాట నా కోసము. తీసుకున్నాను. ఇంకా ఫైనల్లీ ఇంకా మా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. స్కూల్కి వెళ్ళను అంటూనే ఉన్నాడు. ఫస్ట్ 3 డేస్ మాత్రమే బాగా కంటిన్యూగా వెళ్ళాడు. ఆ తర్వాత నుంచి ఎంత పిలిచినా స్కూల్కి అయితే వెళ్ళాడు. దాక్కుంటాడనమాట. కానీ ఈరోజు ఎందుకో వెళ్తున్నాడు. బాయ్ చెప్తున్నాడు అనమాట. నాకు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ మధ్యాహ్నం వస్తానని చెప్పి. ఇంకా మా చిన్నోడైతే ఇంకా నిద్రకు వచ్చేసాడు. బాగా అరుస్తున్నాడు అనేసి వాడిని పడుకోబెట్టేశాను. ఇంకా వాడు పడుకున్న తర్వాత కొన్ని బట్టలు ఉండింటే అవన్నీ ఇంకా వాషింగ్ మిషన్లోకి అయితే వేసేసాను. ఇవన్నీ ఇంకా వైట్ బట్టలు ఇంకా పిల్లలు అనమాట. పిల్లలు ఇంతవరకు నేను వాషింగ్ మిషన్లోకి వేయలేదన్నమాట, అవి నీట్గా వెళ్ళవనేసి. అది కూడా మా చిన్న బాబు ఇప్పుడిప్పుడు పాకుతున్నాడు. అంతా గలీజ్ అయిపోతాయన్నమాట, అవన్నీ నీట్గా వెళ్ళవనేసి తెల్లవి అవన్నీ నేనే వాష్ చేస్తాను. మాకు ఇక్కడ వాష్ చేసుకోవడానికి పైకి వెళ్ళాలన్నమాట, టెర్రస్ పైన. అక్కడే ఇంకా నానబెట్టేసాను అనమాట బట్టలన్నీ. తర్వాత మా అత్తయ్య ఏవో ఇక్కడ పెట్టింది మొక్కలు. 3 రోజుల నుంచి వర్షం వచ్చేటట్టే ఉంది, కానీ క్లైమేట్ కూల్గా ఉంది, కానీ వర్షం అయితే రావట్లేదు. ఇంకా అవన్నీ పట్టేసి ఇంకా అందుకనే వాటర్ పెట్టాను. ఈ చిన్న బట్టలు పిండడానికి ఎక్కువ టైం అయితే పడుతుందన్నమాట. పెద్దలు పిండాలంటే అంతగా శ్రమ అనిపించదు, కానీ ఈ పిల్లలు ఒకటే ఎందుకో కొద్దిగా ఎక్కువ టైం అయితే పడుతుంది. నాకైతే మినిమం డే బై డే వాష్ చేస్తాను, కానీ ఒక 1 అవర్ ఖచ్చితంగా పడుతుంది ఇవన్నీ క్లీన్ చేసి ఆరేయడానికి. కానీ క్లైమేట్ అయితే వర్షం వచ్చేలాగే ఉంది, కానీ వర్షం అయితే రాలేదులేండి. ఆ రోజు బాగానే ఆరిపోయాయి. అవన్నీ వాష్ చేసుకొని వచ్చేపాటికి 11:30 అలా అయిపోయింది. ఇంకా నేను కిందకి వచ్చేసి ఇంకా పప్పు అయితే చేయాలనుకున్నాను. ఇంకా మా అక్క బావ ఊరి నుంచి వస్తారని చెప్పా కదా, ఇంకా అందుకోసం అయితే తొందరగానే స్టార్ట్ చేయాల. ఇంకా లేకుంటే మా చిన్నోడు లేసేస్తాడు. ఇంకా వచ్చేసారండి మా అక్క బావ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసారు. ఇంకా మా చిన్నోడైతే నిద్ర లేచాడు. అలా వాడిని ఎత్తుకొని కొద్దిసేపు ఆడుకున్నాడు. ఇంకా మా హస్బెండ్ కానీ ఇంకా ఆఫ్టర్నూన్ భోజనానికి వచ్చాడనమాట మా పెద్ద అబ్బాయిని తీసుకొని. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇలా దానిమ్మకాయలు తీసుకొచ్చారు, అవి ఇలా ఒలుచుకుంటూ తింటున్నాడు. మా చిన్నోడు కూడా అలా రసం పిండితే అవి తింటాడనమాట. అలా ఆడుకుంటూ ఇంకా డే అయితే ఇప్పటితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అంతా మళ్ళీ మామూలు రొటీనే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా ఇలాంటి వ్లాగ్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.